ఇప్పటికే కోర్టు జడ్జిలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీదుగా పరుష వ్యాఖ్యలు చేసిన వాళ్ళు కూడా ఆయన ప్రచారాల్లో పక్కన పెట్టుకొని తిరుగుతున్న పరిస్థితి. ఇంకా దళితుల విషయానికి వస్తే దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసిన వాళ్ళు కూడా ప్రచారాల్లో పక్కకు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఇక దళిత జడ్జి అయినటువంటి మీ మీద దాడి, స్వయంగా ప్రధానమంత్రి మోదీ వస్తే ఆయన సభకు కూడా రక్షణ కల్పించడానికి ప్రభుత్వం. ఇంకా పెద్దవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటే ఇంకా దళితుల పరిస్థితి ఏంటి, సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి, అండ్ లీగల్గా మరి మీకు ఎలాంటి న్యాయం జరగాలనుకుంటారు, ఫర్దర్గా మీరు ఎలా ముందుకెళ్ళాలనుకుంటున్నారు? ఇక్కడ లీగల్గా ఎలా ముందుకెళ్ళాలన్న దానికి లీగల్గా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నా. అక్కడ భయమే. ఎందుకు భయపడుతున్నానంటే ఇంతకు మునిపే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నా పైన చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలపైన నాకు సంబంధించిన మెడికల్ రిపోర్టు దొంగతనం చేసిన కేసులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన చిత్తూరు జిల్లా కోర్టులో కేసు వేశారు. జిల్లా జడ్జి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన ఎఫ్ఐఆర్ కట్టమని ఆర్డర్ వేసిన 2 రోజుల తర్వాత ఆ జిల్లా జడ్జి స్వయంగా మళ్ళీ ఆర్డర్ని రీకాల్ చేసి తప్పించాడు. అంటే ఒక జిల్లా జడ్జి స్థాయి వ్యక్తి కూడా భయభ్రాంతులకు గురయ్యో ప్రలోభాలకు గురయ్యో చేయరాని పని చేశాడు. చట్టంలో అటువంటి ఎసులుబాటే లేదు. ఒక జడ్జి ఒక తీర్పు ఇచ్చిన తర్వాత అదే జడ్జి ఆ తీర్పును తిరిగి రాయడం అన్నది కానీ మార్పు చేయడం అన్నది కానీ ఎక్కడా లేదు చట్టంలో. కానీ ఒక జిల్లా జడ్జి స్థాయి వ్యక్తి కూడా అటువంటి అవినీతికరమైనటువంటి అటువంటి తప్పుడు తీర్పును ఇవ్వడానికి కారణభూతమైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి న్యాయ వ్యవస్థను సరిగ్గా పనిచేయిస్తాడని కూడా నేను అనుకోవట్లేదు. కాకపోతే ఒకటే ఆశ, ఎందుకంటే వీళ్ళు మళ్ళీ ప్రభుత్వంలోకి రారు, ప్రజలు వీళ్ళకు సరైన గుణపాఠం చెప్తారు. ఆ రోజైనా నెక్స్ట్ ఒకవేళ కొంచెం లేట్ అయినా సరే మనకు న్యాయం జరుగుతుందన్న ఒకే ఒక ఆశతో నేను కోర్టును ఆశ్రయించడానికి కూడా ఉన్నాం. ఈరోజు హైకోర్టులో కూడా మేము దీనికి సంబంధించినటువంటి ఫైల్స్ మూవ్ చేసాం. కాబట్టి చట్టపరమైనటువంటి న్యాయపరమైనటువంటి అన్ని తీసుకుంటాం. మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన వాళ్ళని పక్కన పెట్టుకొని ప్రచారం చేస్తున్నారు. భయం లేదు, దళితులంటే గౌరవం లేదు, దళితుల పట్ల బాధ్యత లేదు. మాటకు మాత్రం మాట వెళ్తే నా ఎస్సీలు నా ఎస్టీలని రాగాలు తీసేటువంటి ఈ జగన్మోహన్ రెడ్డికి దళితుల పట్ల ఒక స్థిరమైనటువంటి ఖచ్చితమైనటువంటి నిష్పక్షపాతమైనటువంటి ఒక ప్రేమ ఆవిభాష్యాలు ఏమాత్రము లేవు. కేవలం ఓటు బ్యాంకు కోసం, కేవలం మాయ మాటలు చెప్పి దళితుల ఓట్లతోనే 2019లో ఆయన అధికారంలోకి వచ్చాడు. ఆయనకు తెలుసు ఆ విషయం. దళితులకు ఏమీ చేయనప్పటికీ కూడా, దళితుల పథకాలన్నింటినీ కూడా ఆయన రద్దు చేసినప్పటికీ కూడా ఎంత ధైర్యం ఉంటే అంబేద్కర్ పేరు తీసేసి తన పేరు పెట్టుకున్నాడో ఒక్కసారి ఆలోచించండి. ఎవ్వరూ చేయలేనటువంటి సాహసం ఇది దేశంలో ఎక్కడా జరగలేదు. అంబేద్కర్ పేరు తీసే ధైర్యము సాహసము ఈ దేశంలో ఈ దేశ చరిత్రలో లేదు. అటువంటి దుర్మార్గాన్ని పాల్పడేటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు దళితులు ఏదో మేనమామనంటూ అదంటూ ఇదంటూ మాటలు చెప్పితే ఈరోజు దళితులు నమ్మే స్థితిలో లేరు. 2019లో నమ్మాం, మోసపోయాం. మరొక్కసారి మోసం చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తే ఇక్కడ ఎవ్వరూ కూడా మోసపోవడానికి లేదు. కళ్ళతో చూస్తున్నాం, ప్రతి ఒక్కరిలోనే మార్పు వచ్చింది. వీడు చెప్పేవన్నీ సొల్లు కబుర్లు, దొంగ మాటలు, దొంగ హామీలు అనేది అందరికీ తెలిసిపోయింది. ముఖ్యంగా దళిత సమాజానికి తెలిసి ఉంది. కాబట్టి దళితుల పట్ల వ్యతిరేకమైనటువంటి విధానాన్ని అనుసరించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ ఎలక్షన్లో తప్పకుండా గుణపాఠం అయితే చెప్పి తీరుతాం.